సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఒపీనియన్ అసలు? పవన్ కళ్యాణ్ అన్నీ చెప్పే ఒకటి చేసింది ఒకటి శ్రీరంగంలో. అది ఆయన చెప్పే ఒకడేమో ఇప్పుడు మనవాదం అంటాడు, అంతకుముందు ఏంటన్నాడు రూజు ఏంటది చేగువేరని అన్నాడు. ఆయన చేగువేరాకి ఈయన మనవాదానికి ఏమైనా పంతనున్నదా? మరి అంత దినిగా చూపుకొచ్చాడు ఆయన. ఇప్పుడు సనాతన ధర్మం ముఖ్యం అంటున్నారు. సనాతన ధర్మం చేగువేరా అన్నాడు ఆ రోజులో. ఈ రోజునేమో సనాతన ధర్మం పాదాలు ఇదే మెట్ల మీద తిరగబడ్డాం. ఇది ఆయన చేసేది. అంటే ఇప్పుడు ఆయన 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు, మీరు చూసే ఉంటారు. ఏ శాఖ ద్వారా ప్రజలకు మంచి జరిగింది పవన్ కళ్యాణ్ గారి వల్ల? మరి అది ప్రజలే తెలుసుకోవాలి, మాకంటే తెలియదు. ఓకే, ప్రభుత్వం అయితే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు, అవన్నీ డబ్బులు దండగా, ప్రభుత్వ నిధులు దండగా, అవి ప్రజల సొమ్ము. విజయ్ గారు లాగా సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఏపీలో ముఖ్యమంత్రి అవుతారా? అవరు అక్కడ విజయ్ అయినప్పుడు తమిళనాడులో అంతకన్నా పెద్ద స్టార్ అయిన పవన్ గారు ఎందుకు రాలేదు అనుకున్నారు? ఆయన చెయ్యలేరు. ఆయన 2 చోట్ల పోటీ చేస్తేనే డిపాజిట్ ఒక దగ్గరకు వచ్చింది, ఒక సైడ్ పోయింది. సింగిల్గా ఒక ఎమ్మెల్యే వచ్చాడు అంతే. ఏముంది మరి ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, ఆయన అభిమానులను బలంగా కోరుకున్నారు ముఖ్యమంత్రి కావాలని. తక్కువ మంది తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారు ఆయన. ఒకవేళ తెలంగాణలో చేస్తే ఈసారి వచ్చే ఎన్నికల్లో అక్కడ ఈ పప్పులకు అక్కడైతే ఇక్కడ ఏపీలో అంటే ఏపీలో ఒకలాగా ఉంటుంది, అక్కడ రాజకీయ చైతన్యం. తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఓకే, అది కంపేర్ టు ఏపీలో రాజకీయ చైతన్యం కానీ ఇక్కడ వర్గం అంతే అంతే. ఫైనల్ గా ఒక్క మాటలో ఆయన గురించి మీరు ఏం చెప్తారు రాజకీయంగా? అంటే పవన్ గారి గురించి. పవన్ గారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే. ఇంకే